హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు భగవద్గీత చర్చలోకి అందరికీ దండ ప్రణామాలు. సో మనం ముందు జనద మాధవ కీర్తన చేసుకొని ఈరోజు విషయాన్ని చర్చించుకున్నాం. జై రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. యశోదనందన బ్రజ జనరంజన యమున తీరవనచారి. యశోదానందన బలజనరంజన యమునా తీరవనచారి. యశోదనందన బ్రజ జనరంజన యమున తీరవనచారి. యశోదానందన బలజనరంజన యమునా తీరవనచారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారి. కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. Radha Madhav Jaya Radha Madhav Radha Madhav Jaya Radha Madhav. Jagannatha Jaya Jagannatha Baladeva Jaya Subhadra. Gaurani Jaya
श्री प्रभुपाद की जय। जय श्री हरिराम संकीर्तन की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदी हरि हरि बोल। ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో భక్తులందరికీ స్వాగతం। సో మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోంచి 15వ అధ్యాయాన్ని చర్చించుకుందామంట। 15వ అధ్యాయం పురుషోత్తం యోగ। 20 శ్లోకాలు ఉన్నాయి ఇందులో। సో ఈరోజు ఇది చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట। నిన్న మనము ప్రకృతి 3 గుణాల గురించి చర్చించుకున్నాము। ఇంకా వాటి గురించి మిగతా విషయాలు కూడా దానికి సంబంధించినవి ఇంకా వచ్చే అధ్యాయాల్లో చూస్తాం మనము। సో మీకు గుర్తుంటే నిన్న మనం చర్చించుకున్న విషయంలో ఆకరణ కృష్ణుడు ఏం చెప్తారంటే ఎలా 3 గుణాల నుంచి మనం అతీతులం కాగలము। ఆ భక్తి యోగ మాంచ యోగ విచారేణ భక్తి యోగేన సేవతే। భక్తి యోగ ద్వారానే మనము 3 గుణాలకు అతీతులం కాగలమని తెలుసుకున్నాము। ఇంకా సగుణాన్ సమతిథ్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే। సో అప్పుడు ఆ బ్రహ్మన్ స్థాయికి మనం చేరుకుంటామని తెలుసుకున్నాం। అరే ఆ బ్రహ్మన్ అంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జగతమే అనుకోండి, బ్రహ్మజ్యోతి అనుకోండి, అన్నిటికీ మూలం ఎవరు అంటే కృష్ణుడు తనే అని చెప్పుకుంటాడు। అక్కడ లాస్ట్ శ్లోకంలో అదే చూస్తాం, బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అని చెప్తారు। సో ఇవన్నీ మనము నిన్న చర్చించుకున్నాము। సో ఇక్కడ ఈరోజు మనం చూసేది ఏంటంటే, మరి భగవంతుడు అన్నాడు అలా బ్రహ్మన్ స్థాయికి వచ్చి ఈ 3 గుణాలకు అతీతులం అయ్యి దాని తర్వాత భగవంతుడి భక్తి చేసుకొని భక్తి యొక్క మాధ్యంతో మనం భగవద్ధామానికి రమ్మని కృష్ణుడు చెప్తున్నాడు, వెళ్ళొచ్చని। సో భగవద్ధామానికి వెళ్ళాలి అంటే మనము భగవంతుడి పట్ల ఆకర్షణని పెంపొందించుకోవాలి భక్తి యోగం ద్వారా। అలాగే దానికి తోడుగా అదే సమయంలో మనము ఈ యొక్క భౌతిక ప్రపంచం, ఈ భౌతిక జగత్తు పట్ల కూడా మనకు ఒక రకమైన డిటాచ్మెంట్, అనాసక్తి అనేది కలగాలి మనకి। అది ఎలా కలుగుతుంది అంటే మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు అసలు భౌతిక ప్రపంచం అంటే ఏమిటి ఆ విషయాన్ని మనకి ఇక్కడ ఈ యొక్క
15వ అధ్యాయంలో ముందు చెబుతారనమాట. ముందు 6 శ్లోకాల్లో ఈ భౌతిక ప్రపంచం అంటే అసలు ఏమిటి అని చెప్పి, తర్వాత ఎలా ఈ భౌతిక ప్రపంచంలో 7వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు ఎలా ఈ భౌతిక ప్రపంచంలో బందీ అయ్యి రకరకాల శరీరాల్ని మారుస్తూ ఈ జీవాత్మ తిరుగుతూ ఉంది, భ్రమిస్తూ ఉంది ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని అలా వేరు శరీరాల్లో అనే విషయాన్ని చర్చించుకుంటాము. దాని తర్వాత మరి ఎలా మనం కృష్ణుడి గొప్పతనాన్ని అర్థం చేసుకోగలం, ఎలా ఆయన మన పాలనకర్త పోషణకర్త అనే విషయాన్ని చెప్పి, దాని తర్వాత ఎలా కృష్ణుడు మనం అర్థం చేసుకోవడమే మనం వేదాల యొక్క సారం, ఇంకా వేదాంతంలో అసలైన సారం వేదాంతం అంటే ఏమిటి అనే విషయాన్ని కూడా 3 శ్లోకాల్లో మనకి కృష్ణుడు 16 నుంచి 18లో చెప్పేస్తారనమాట. సో అలా కృష్ణుడిని తెలుసుకొని మనము ఆ భగవద్ధానికి వెళ్ళొచ్చు అని. అదే అన్నిటికన్నా ఉత్తమమైన పరమ లక్ష్యం అనే విషయాన్ని ఇక్కడ ఆ పురుషోత్తముడు, ఆ భగవంతుడినే పురుషోత్తముడు అని ఇక్కడ చెప్పారు. ఆ భగవంతుడిని చేరుకోవడం పురుషోత్తమ యోగ. ఆ భగవంతుడితో మనం సంబంధం స్థాపన చేసుకొని ఆ భగవద్ధామానికి వెళ్ళిపోవడం, దాన్ని పురుషోత్తమ యోగ అంటారు. సో దానికి ముందుగా ఇక్కడ వర్ణించారు ఫస్ట్ 6 శ్లోకాల్లో ఈ భౌతిక ప్రపంచం అసలు ఏంటిది, దీని నుంచి ఎలా మనము అనాసక్తులం కాగలము అంటే దీన్ని ముందుగా అర్థం చేసుకోవాలి అసలు ఏంటిది అనే విషయాన్ని ఇక్కడ వర్ణించారన్నమాట. సో మనము ముందు ఈ 6 శ్లోకాలు ఈ భౌతిక ప్రపంచం సంబంధించి చూద్దామంట. సో మనం మొదలు పెడతామంట ఈరోజు మొదటి శ్లోకాన్ని 15వ అధ్యాయం నుంచి. సో ఇంకొక విషయం నేను ఇలా అనుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను, ఇది సంభవం అయితే మీకు సమ్మతమైతే అలాగే మనం ప్రయత్నిద్దాం చేయడానికి. ఈరోజు మనము 15వ అధ్యాయం చేసుకుంటే ఈరోజు వచ్చేసి డేట్ అంటే వారం వచ్చేసి సోమవారం మండే. సో మండే ఈరోజు, రేపు ట్యూస్డే 16వ అధ్యాయం చేసుకుంటే వెడ్నెస్డే థర్స్డే 17, ఫ్రైడే సాటర్డే అంటే శనివారం కల్లా. అది కొంచెం లాస్ట్ అధ్యాయం కొంచెం పెద్దది, అన్నిటికన్నా పెద్ద అధ్యాయం అదే. కానీ ఒకవేళ 2 రోజులు అంటే ఫ్రైడే సాటర్డే కొంచెం క్లాస్ కొంచెం 1.5 hour కొంచెం పెరగచ్చు కూడా అంతకన్నా. అలా పెట్టుకుంటే మనము సాటర్డే కల్లా అంటే శనివారం కల్లా మొత్తం భగవద్గీత మనం కంప్లీట్ చేసే అవకాశం ఉంది, ఒకవేళ ఏ రకమైన విఘ్నాలు లేకుంటే మధ్యలో. నేనైతే అదే ఆలోచిస్తున్నాను. ఇప్పటివరకు మాకు నెక్స్ట్ మీటింగ్ కూడా ఫిక్స్ అవ్వలేదు, ఎందుకంటే సైక్లోన్ వలన అన్ని చోట్ల బెంగాల్లో ఇంటర్నెట్ ఫోన్ కనెక్షన్లు కూడా సరిగ్గా లేవు అనమాట. సో అది నా ఒక ఆలోచన. మీరు అలాగే ఓకే అంటే మరి చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఎలాగైనా సరే ఖచ్చితంగా కొంచెం నిర్ణయించుకొని ప్రయత్నిద్దామంట. ఈ శనివారం కల్లా 30వ తారీఖు కల్లా లాక్డౌన్ కన్నా ముందు భగవద్గీత పూర్తి చేయగలిగే ప్లాన్ మనది, పూర్తి చేయాలని ప్రయత్నిస్తాను. ఓకే. సో అందుకనే ఇంకా ఎక్కువ విస్తృతంగా నేను చర్చించను, అంటే మనము శ్లోకాలు అన్నీ చూసుకొని అర్థం చూసుకొని ఇంకా ముందుకెళ్దామంట. ఇంకా ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉదాహరణలు ఏవైతే ప్రభుపాదులు ఇస్తారో తత్వాల గురించి అన్నీ చర్చించుకుంటూనే వెళ్దాము, ఏమి మిస్ చేయము. ఓకే, థ్యాంక్ యూ. సో దాని తర్వాత ఇంకా 31st రోజు మనం చర్చించుకుందాము తర్వాత ఏంటనేది. థ్యాంక్ యూ. సో మనం ముందుకెళ్దామంట. ఈరోజు ఒక శ్లోకాన్ని ఆరంభిద్దామంట. పురుషోత్తమ యోగలో మొదటి శ్లోకం. ఇది పురుషోత్తమ యోగ చాలా విశేషమైన అధ్యాయం. సో మనకు శాస్త్రాల్లో కూడా చెప్పారనమాట. ముఖ్యంగా పురుషోత్తమ మాసంలో ఈ పురుషోత్తమ యోగ అధ్యాయాన్ని ప్రతిరోజు మనము ఒకవేళ దీన్ని అధ్యయనం చేసుకుంటే, పారాయణం చేస్తే, శ్లోకాలన్నింటినీ పారాయణం చేస్తే కూడా ఎంతో ఆధ్యాత్మిక లాభాలను మనం పొందవచ్చని శాస్త్రాల్లో చెప్పారు. ఈ సంవత్సరం పురుషోత్తమ మాసం ఉందనుకుంటాను. సో అప్పుడు చేద్దామంట. మళ్ళీ ఇప్పుడు ముందుకెళ్దాము. ఇప్పుడు ఈరోజు శ్లోకం చూద్దామంట. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం మదః శాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. సో ఇక్కడ ఏమిచ్చారంటే
ఇక్కడ మనకి భగవంతుడు చెప్తున్నాడు, శ్రీ భగవాన్ వాచ, భగవంతుడే ఈ యొక్క పురుషోత్తమ యోగ గురించి అర్జునుడికి చెప్తున్నాడు. ఏంటంటే ఇక్కడ ఒక ఊర్ధ్వమూలం అధాశాకం, ఇక్కడ ఒక అశ్వత్థ వృక్షం ఉందన్నమాట. అశ్వత్థం ప్రాహుర్ అవ్యయం. అశ్వత్థ వృక్షం అంటే మర్రి చెట్టు అంటాం కదా, ఇంకో పేరు కూడా ఉన్నట్టుంది అశ్వత్థ వృక్షానికి. ముందు కూడా ఒకసారి వచ్చింది మనకి చర్చలో, మర్చిపోయాను. మర్రి చెట్టు అని అంటారని నాకు తెలుసు, మీరు చూసే ఉంటారు. ఆ చెట్టుకి, మన అశ్వత్థ వృక్షం మీరు చూసి ఉంటే, మర్రి చెట్టుకి, చెట్టు పెద్ద వృక్షం కానీ ఆ యొక్క కొమ్మల నుంచి మళ్ళీ చిన్న చిన్న, అక్కడ నుంచి ఇంకొక చిన్న చిన్న మన బ్రాంచెస్ నుంచి, శాఖల్లోంచి మూల అంటే రూట్స్ ఉత్పన్నమయ్యి అవి కింది వరకు వచ్చి మళ్ళీ కింద భూమి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో చెట్టు వస్తుంది అనమాట. అలా సంథింగ్ లైక్ దట్. సో మీరు ఆ మర్రి చెట్టు అంటే తాడులు లాగా ఉంటాయి కదా పెట్టుకోవడానికి, అవన్నమాట. ఓకే, సో ఊర్ధ్వమూలం అధాశాకం అశ్వత్థామ ప్రాహురవ్యయం. ఇక్కడ ఏమంటున్నారంటే అలాంటి అశ్వత్థ వృక్షం, రావి చెట్టు. ఓకే, రావి చెట్టు, గుడ్. సో అశ్వత్థ వృక్షం ఉంటుంది కదా, ఈ అశ్వత్థ వృక్షం ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని వీళ్ళు అశ్వత్థ వృక్షంలా దాంతో పోల్చి చెప్తారనమాట. అంటే ఇక్కడ ఒక వృక్షం అంటే అలా భౌతిక ప్రపంచం చెప్పలేదు, తర్వాత చెప్తారు. సో ఈ రావి చెట్టు ఊడలు. ఓకే, సో రావి చెట్టు కానీ రైట్, అశ్వత్థ వృక్షం అంటాము సంస్కృతంలో. సో ఈ రావి చెట్టు, ఇక్కడ ఒక రావి చెట్టు ఉందంట, కానీ ఈ రావి చెట్టు విశేషత కొంచెం వేరుగా ఉంది. ఏంటంటే ఈ రావి చెట్టును ఒకసారి అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ రావి చెట్టును అర్థం చేసుకుంటారో వాళ్ళు వేదాలను అర్థం చేసుకుంటారని ఇక్కడ కృష్ణుడు చెప్పాడు. మరి యస్తం వేదస వేదవిత్, అదేంటండి రావి చెట్టును అర్థం చేసుకుంటే వేదాలు ఎలా అర్థం చేసుకుంటాం? కృష్ణుడు దీన్ని ఇక్కడ ఒక ఉదాహరణతో పరోక్షంగా చెప్తున్నాడు అనమాట. ఈ రావి చెట్టు కూడా చాలా వింత రావి చెట్టు అనమాట. ఈ రావి చెట్టుకి ఏంటంటే మూలం అనేది పైన ఉందంట. మామూలుగా చెట్టు మూలం కింద ఉంటుంది కదా, అవునా? శాఖలు పైన ఉంటాయి, ఆకులు శాఖలు ఇవన్నీ పైన ఉంటాయి. కానీ ఈ యొక్క రావి చెట్టుకి ఊర్ధ్వమూలం అధాశాకం రివర్స్లో ఉందన్నమాట. బ్యానియన్ ట్రీ, కరెక్ట్ అండి. సో ఊర్ధ్వమూలం అధాశాకం, ఈ యొక్క అశ్వత్థ వృక్షానికి మూలం అనేది పైన ఉందంట, అంటే రూట్స్ మూలం అనేది పైన ఉందంట. మరి ఆ యొక్క శాఖలు అంటే పైన ఉండే, అసలు చెట్టుకి పైన ఉండాల్సిన భాగం కింద ఉంది, కింద ఉన్న భాగం పైన ఉందంట. అంటే రివర్స్లో ఉంది చెప్పాలంటే, రివర్స్లో ఈ చెట్టు ఉందంట. ఇది స్పెషల్ చెట్టు అనమాట. దాని తర్వాత ఇంకా దీనికి కూడా ఎన్నో రకాల ఉపశాఖలు, ఎన్నో బ్రాంచెస్, ఇంకా ఎన్నో ఆకులు. ఇందులో ఆ ఆకుల్ని వేద మంత్రాలు అంటే వేదాల మంత్రాలు ఆ ఆకుల మీద రాస్తున్నాయి అనుకోండి, దాంతో పోలుస్తున్నారు ఇక్కడ ఈ చెట్టుని. సో అందుకని ఈ చెట్టుని తెలుసుకున్న వారు వేదాన్ని తెలుసుకోగలరని చెప్తున్నారు. ఛందాంసి యస్య పర్ణాని, ఆ యొక్క వేద మంత్రాలను ఇక్కడ ఆకులతో పోలుస్తున్నారు అనమాట. సో ఈ చెట్టు ఏంటి మనం చూద్దామంట, అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకు ఇలాంటిది చెట్టు ఎక్కడ చూసారు చెప్పండి మీరు? ఎక్కడైనా ఈ రివర్స్ చెట్టు ఎక్కడ చూస్తారు? ఎవరైనా చెప్పగలరా? ఇది పజిల్ అనమాట. కృష్ణుడు మొదటి శ్లోకంలోనే ఒక పజిల్ మనకి ఇచ్చారు. ఈ చెట్టుని అర్థం చేసుకుంటే వేదాలు అర్థం చేసుకోవచ్చు అంట. ఇలాంటి చెట్టు ఎక్కడ చూస్తారు మీరు? మూలం పైన ఉంటుంది, శాఖలు కింద ఉంటాయంట. పైన మూలం, కింద శాఖలు. ఎక్కడ కనిపిస్తుంది ఈ చెట్టు మీకు? లక్ష్మీప్రియ మాతాజీకి తెలుసు అనుకుంటా ముందు నుంచే. సో ఆన్సర్ అవునండి. వాటర్లో, నీళ్ళల్లో ఉంటుందా? నీళ్ళల్లో పెరుగుతుందా ఈ చెట్టు? నదీ తీరం. సో నదీ తీరంలో కూడా ఈ చెట్టు చూడగలరా మీరు? నదీ తీరంలో చెట్టును చూడాలంటే నీటి నీడలో ఛాయాచిత్రం. అవునండి. సో ఇది ఇలాంటి మీ చెట్టుని మీరు, ఏ నీటిలో పెరగదు ఈ చెట్టు.
సో ఈ చెట్టు ఎక్కడైనా నది ఒడ్డున కానీ ఆ నీటి జలాశయం ఒడ్డున కానీ ఒక పెద్ద అశ్వత్థ చెట్టు ఉంటే, అసలైన చెట్టు మనం చూసే మామూలు చెట్టు ఉంటే, దాని యొక్క ప్రతిబింబం, దాన్ని ఏమంటాం మనం, నీటి మీద పడే ప్రతిబింబం అని అంటాం కదా, రిఫ్లెక్షన్ని తెలుగులో వాటర్ షాడో. సో రిఫ్లెక్షన్ కానీ ప్రతిబింబం అంటాం అనుకుంటా నాకు తెలిసి. సో ఆ ప్రతిబింబంలో మీరు అలా చూడగలరు. అంటే ముందు అక్కడ ఒక అసలైన వృక్షం ఉండాలి, అప్పుడే మీకు అక్కడ ప్రతిబింబం కనిపిస్తుంది. రైట్, నేను కరెక్టే చెప్పాను, ప్రతిబింబం. సో మామూలుగా నీళ్ళలో ఎక్కడ కనిపించదు. ఒకవేళ నీటి ఒడ్డున ఒకవేళ అక్కడ అశ్వత్థ వృక్షం ఉంటే, రాగి చెట్టు ఉంటే, అప్పుడు ఆ రావి చెట్టు నదిలో, దాని పక్కనే ఉన్న నదిలో, జలాశయంలో, ఆ జలంలో, ఆ నీటిలో మీకు దాని యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. ఆ ప్రతిబింబంలో రివర్స్లో ఉంటుందంటే, ఎందుకంటే ప్రతిబింబం ఇలా ఉంటే ఇలా ఉంటుంది కదా. సో చెట్టు ఇలా ఉంటే ఇలా కనిపిస్తుంది మీకు. సో అప్పుడు మీకు పైన అది కనిపిస్తుంది, కిందకి కనిపిస్తుంది అనమాట. కరెక్ట్. సో మరి ఇలా ప్రతిబింబానితో పోలుస్తున్నారనమాట. దేనిని? ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని, ఈ యొక్క భౌతిక సృష్టిని, ఈ యొక్క భౌతిక జగత్తుని ఇక్కడ రావి చెట్టు యొక్క ప్రతిబింబంతో పోలుస్తున్నారు. అసలైన రావి చెట్టుతో పోల్చట్లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఇది ప్రతిబింబం మాత్రమే. అసలైన రావి చెట్టు ఆ ఆధ్యాత్మిక ప్రపంచం. సో మీరు చూసే భౌతిక ప్రపంచం అనేది ఒక ప్రతిబింబం, ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక ప్రతిబింబం. చాలాసార్లు చాలామంది అనుకుంటారు, మనకు ఆధ్యాత్మిక ప్రపంచం చూడలేదు కదా, అయ్యో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతే భగవద్ధామానికి, ఇక్కడ ఉన్నాయని మిస్ అయిపోతామేమో, ఇక్కడ ఉన్నాయని మనకి దొరకవేమో అనుకుంటారు కొంతమంది. కానీ అలా కాదండి. ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ జస్ట్ జిరాక్స్ కాపీ లాగా ప్రతిబింబం అనమాట. ఒరిజినల్ అక్కడ ఉందన్నమాట భగవద్ధామంలో. సో ఇక్కడికన్నా ఇంకా ఎంతో పెద్దది భగవద్ధామం, ఇంకా ఎంతో వెరైటీ, ఇంకా ఎంతో ఎన్నో రకాల విషయాలు ఇంతకన్నా ఇక్కడికన్నా అన్ని, ప్రతి ఒక్క విషయం ఇక్కడ మీకు కనిపించేవన్నీ భగవద్ధామాల్లో ఉంటాయి. అంతేకాకుండా ఇంకా ఎక్కువ విషయాలు, ఇంకా ఎక్కువ వెరైటీస్ అక్కడ మీకు కనిపిస్తాయంట. ప్రతి విషయం ఇంకా అవన్నీ శాశ్వతంగా ఉంటాయి అక్కడ. సో చాలా విషయాలు ఉన్నాయి. అలా కొన్ని విషయాలు మనకి ఈ యొక్క అధ్యాయంలో మనం చర్చించుకుంటాము. ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కూడా మన కృష్ణుడు వర్ణిస్తాడనమాట. సో స్టార్టింగ్లో ఇది కొంచెం తత్వం ఉంది, అందుకే నేను చర్చించుకుంటున్నాను. తర్వాత ఎలాగో ఫాస్ట్గా వెళ్ళిపోతాం. కానీ సో మరి ఇంకొక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవడానికి ఇందులో ఒకటి చెప్పేశారు. ఏంటంటే ఆ యొక్క దానికి శాఖలు, ఉపశాఖలు అవన్నీ ఉన్నాయి, ఇప్పుడు రివర్స్లో ఉంటాయి, కరెక్టే. కానీ ఆకుల్ని ఇక్కడ వేదాలతో పోలుస్తున్నారు. వాటిలో ఛందాంసి యస్య పర్ణాని అని చెప్పారు. ఇందులో ఒక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రతిబింబము ఎక్కడుంది అంటే నీటి మీద ఉంది కదండి. నీటి మీద ప్రతిబింబం ఉంది, అవునా? నీటి మీద ఒకవేళ అక్కడ నీరు లేదనుకోండి, చెట్టు ఉంది, నీరు లేదనుకోండి, అప్పుడు మీకు ఆ చెట్టుని ఆ నీటిలో అక్కడ ప్రతిబింబం పడదు, ఇంకా కనపడదు. ఒకవేళ నీరు లేదనుకోండి, చెట్టు పక్కన జలాశయం లేదనుకోండి, అప్పుడు మీరు ప్రతిబింబాన్ని చూడలేరు, అవునా? అంటే నీరు అనేది ఆధారం. నీటి యొక్క రైట్, ఈ విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. మనకు ప్రభుపాదుల తాత్పర్యంలో ఇచ్చారు ఇది. ఒకవేళ నీరు లేకపోతే ప్రతిబింబం ఉండదు. మరి ఈ భౌతిక ప్రపంచానికి ఆధారం ఏంటి? ఎలా నీటి మీద ప్రతిబింబం ఉంటుందో, మరి ఆ నీరు దాన్ని మీరు దేంతో పోల్చగలరు? ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రపంచం ఉంది కదా, అది ప్రతిబింబం అని చెప్తున్నాం. ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రతిబింబం ఈ భౌతిక ప్రపంచం అని చెప్పుకుంటే, మరి ఆ నీరు ఉంటేనే కదా ఆ ప్రతిబింబం ఉండేది. మరి ఏముంటే ఈ భౌతిక ప్రపంచం ఉంటుంది? ఏమి లేకుంటే ఈ భౌతిక ప్రపంచమే ఉండదు, మనకు కానీ మొత్తానికే కానీ. ఇది కూడా క్వశ్చన్ అనుకోండి. ఈరోజు నిన్నటి అధ్యాయంలోంచి ప్రశ్నలు అడగట్లేదు, ఈరోజు చర్చించుకునే అధ్యాయం గురించే దాంట్లోంచి ప్రశ్నలు చర్చించుకుంటున్నాం. కాదండి, భక్తి ఉంటే భౌతిక ప్రపంచం ఎందుకు ఉంటుందండి? భక్తి మీద భౌతిక ప్రపంచం ఆధారపడి ఉండదు. భక్తి ఉంటే మనం ఆధ్యాత్మిక జగత్తులోనే ఉంటాం. భక్తి కోసం మనం భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదు, భగవంతుడి ధామంలోనే దొరికిపోతుంది భక్తి. కృష్ణ, ఆత్మ అంటే ఇది ఉన్నది, దీనికోసమే ఈ భౌతిక సృష్టి అంటే భౌతిక జగత్తుని భగవంతుడు సృష్టించాడు. ఈ కారణంగానే. పర్ఫెక్ట్. శ్రీదేవి
శ్రీదేవి మాతాజీ చెప్పారు, కోరికలు, డిజైర్స్. పర్ఫెక్ట్. ఇది మీకు ప్రోపా తాత్పర్యంలో ఉంది, కావాలంటే తర్వాత చూసుకోండి. కోరికలు ఎందుకు? మనము కోరుకున్నాము, అందుకని ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించారు. ఏ రోజు మనము ఈ భౌతిక కోరికలు అనేవి మనకి పూర్తిగా మనము వీటిని వదిలేస్తాము, ఇంకా ఏ రకమైన మన భౌతిక ఆసక్తులు ఉండవో ఆ రోజు మనకి భౌతిక ప్రపంచం ఉండదు. అంటే మనం ఇంకా భౌతిక ప్రపంచంలో ఉండవు, మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాము. అప్పుడు ఇంకా మనకి భౌతిక ప్రపంచంలో ఉండాల్సిన అవసరం ఉండదు, పరిస్థితి కూడా ఉండదు, అదనమాట. సో దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ డిజైర్. నేను ఈ స్టేట్మెంట్ మీకు చదవగలను ప్రభుపాద ద్వారా తాత్పర్యం నుంచి. దిస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ డిజైర్, just as a tree's reflection is situated on water. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా, చాలా మంచి పాయింట్ ఉంది కదా. ఎప్పుడు మీరు చాలా తక్కువ మంది ఈ పాయింట్ వినుంటారు ఎన్నోసార్లు ఈ చాప్టర్ని చదివినా కానీ. ఎందుకంటే నేను ఈ చాప్టర్ని ముందు కూడా చాలాసార్లు చదివాను, కానీ ఇది ఫస్ట్ టైం ఈ పాయింట్ నాకు బాగా క్లియర్గా తట్టింది ఈసారి చదివినప్పుడు. ఓకే, అందుకే నాకు చాలా బాగా అనిపించింది ఈ పాయింట్ ప్రభుపాదులో రాసింది. మనం 2వ శ్లోకం నుంచి కంటిన్యూ అవుదామంట. ఇప్పుడు చెట్టు గురించి ఇంకా వర్ణిస్తారా, శాఖలు, ఉపశాఖలు, మూలం అంటే ఏంటి, ఇవన్నీ చూద్దామంట. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయా ప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. సో ఇక్కడ అదే చెప్పారు, ఇక్కడ రివర్స్లో ఉంటాయి. శాఖాలని పైనుంచి కిందికి వెళ్తున్నాయి, ఉపశాఖాలు వాటి నుంచి కొన్ని పైకి వెళ్తున్నాయి. ఇక శాఖాలు అన్నాక పైన కింద అన్ని సైడ్లు తిరుగుతూ ఉంటాయి, అవునా. సో ఈ విధంగా మరి వీటికి నీరు, చెట్టు పెరగాలంటే నీరు కావాలి కదా. ఆ నీరేంటి? 3 గుణాలంట. 3 గుణాలు అనే నీటి ద్వారా ఈ చెట్టు అనేది వృద్ధి చెందుతూ ఉందంట, పెద్దగా అవుతూ ఉందంట. సో ఇంకా ఎన్నో కొమ్మలు, చిన్న కొమ్మలు ఉంటాయి కదా. ద ట్విగ్స్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్, అంటే అవన్నీ విషయ వస్తువులు అంట. కొమ్మలన్నీ విషయ వస్తువులు. అలాగే ఈ యొక్క వృక్షానికి దీన్ని ఏమంటా అన్నారు మీరు, మళ్ళీ మూలాలు, చిన్న మూలాలు వస్తుంటాయి. ఈ వృక్షాన్ని యొక్క శాఖల నుంచి చిన్న మూలాలు మీరు రాశారు కదా, అవి గుర్తు, రూట్సే, చిన్న రూట్స్ మళ్ళీ మీ యొక్క ఈ రావి చెట్టు కానీ చెట్టు చూస్తారు కదా, రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ కరెక్టే, దాన్ని తెలుగులో అంటే మూలం. ఇంకా మూలం అంటే మెయిన్ రూట్, ఇది మెయిన్ రూట్ కాదు, చిన్న రూట్స్ వస్తాయి అన్నమాట. ఊడలు, వేర్లు, గుడ్. సో ఊడలు, వేర్లు ఉంటారు కదా, అవి ఇక్కడ కిందకు వస్తున్నాయి అన్నమాట, శాఖాల్లోంచి కిందికి. అవైతే కిందికి వెళ్తున్నాయి. ఇప్పుడు చెట్టు రివర్స్లో ఉంది. సో ఇవన్నీ ఏంటి ఇందులోంచి అంటే, ఇవి ఇంకా ద ట్రీ ఆల్సో హ్యాస్ రూట్స్ గోయింగ్ డౌన్ అండ్ దీస్ ఆర్ బౌండ్ టు ద ఫ్రూటివ్ యాక్షన్స్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. కర్మ ఫలాల ద్వారా ఇవి పెరుగుతున్నాయంట. ఓకే, కర్మానుబంధిని అని ఇక్కడ రాశారు. కర్మానుబంధిని మనుష్యలోకి. రకరకాల కర్మాలు చేస్తారని దాని ద్వారా ఏవైతే బంధనాల్లో ఇరుక్కొని ఇంకా పెరుగుతూ ఉంటాము, ఇంకా అందులో అవే ఊడలు, దాంతో పోలుస్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ పోల్చడం అయిపోయింది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ యొక్క చెట్టుని నరికేస్తే దాని తర్వాత మనకు చెట్టు అవసరం లేదు, అసలు ఈ చెట్టు మీద ఉండకూడదు. మనం చెట్టు నరికేసి మనం ఎలా భగవద్ధామానికి వెళ్ళిపోవాలనే విషయాన్ని కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు అన్నమాట. ఇలాంటి చెట్టుని మీరు నరికేసేయాలని. ఇది ఒక మన భౌతిక ఆసక్తుల మీద ఆధారపడిన ఈ చెట్టుని ఎలా నరికేయాలి? దానికి కావాల్సిన మనకు గొడ్డలతో నరుకుతాం కదా చెట్టుని. మరి ఈ చెట్టుని నరకాలంటే గొడ్డలు కావాలి కదా. గొడ్డలు ఏంటి? అది ఇప్పుడు మనకి కృష్ణుడు చెప్తాడనమాట. 3-4 శ్లోకాలు చూద్దామంట. నరూపం అస్యేహ తతోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠే అశ్వత్థం మేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఇదే ఆన్సరు, ఈ లాస్ట్ లైన్ ఇప్పుడు చెప్పింది. 4వ శ్లోకం.
తథా పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ అసలైన వృక్షము ఈ భౌతిక ప్రపంచంలో లేదు, అది ఆధ్యాత్మిక ప్రపంచం. సో మరి ఈ యొక్క భౌతిక వృక్షం యొక్క అంటే భౌతిక ప్రపంచం ఏదైతే ప్రతిబింబమో ఇది కూడా ఏం చిన్నది కాదంట, చాలా పెద్దది. ఎంతో పెద్దది కదా. మనం చూస్తాం ఈ ప్రపంచం, మనం ఈ పృథివీ ఎంత పెద్దది, అలాంటిది బ్రహ్మాండం చాలా పెద్దది. ఇంకా అలాంటి ఒక బ్రహ్మాండాలు కోటి కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. సో ఎంతో పెద్దదనమాట ఇది. సో దీన్ని కూడా కనుక్కోవడం, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దీని మూలం ఎక్కడ, దీని అంటే భౌతిక ప్రపంచం ఎక్కడ ఆది అంతం అనేది తెలుసుకోవడం మనం చాలా కష్టం అంట, చాలా పెద్దది. కానీ మనం అయినా కానీ ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని అంటే ఈ భౌతిక వృక్షాన్ని ఇక్కడ కంపేర్ చేస్తున్నారు కదా, ఈ యొక్క ప్రతిబింబాన్ని లేకపోతే ఈ వృక్షాన్ని ఎలా మనము కట్ చేసేయాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమని? అసంగ శస్త్రేణ. ఏ శస్త్రం కావాలి దీనికి? ఈ యొక్క చెట్టుని నరకడానికి ఏం శస్త్రం కావాలి? అసంగేన, డిటాచ్మెంట్. ఇంకా ఆ గొడ్డలు చాలా షార్ప్గా ఉండాలండి. ఒకవేళ గొడ్డలు ముందు భాగం ఎక్కడి నుంచి అయితే మనం ఏదైతే తగులుతుందో ఆ చెట్టుకి నరకడానికి అది షార్ప్గా లేదనుకోండి, ఎన్నిసార్లు కొట్టినా కానీ చెట్టుకి ఏం కాదు. సో అది షార్ప్గా ఉండాలంట. షార్ప్నెస్ ఏంది, ఎలా వస్తుంది? దృఢైన చిత్వ, ఎంతో దృఢంగా, మనం ఎంతో దృఢ నిశ్చయంతో, స్ట్రాంగ్లీ డిటాచ్మెంట్, వెపన్ ఆఫ్ డిటాచ్మెంట్. సో అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ, ఇదన్నమాట మనకు చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. అంటే మనకు డిటర్మినేషన్, దృఢ నిశ్చయం కావాలి, ఇది చేయాలి అని. ఇంకోటి అసంగ అంటే సంగత్యాగం, ఈ యొక్క భౌతిక ఆసక్తులు, ఈ భౌతిక ప్రపంచం నుంచి మనకు అనాసక్తి, ఇదే అసలైన శస్త్రం దీనికి. సో ఇలా మనము ఈ యొక్క చెట్టుని నరికేసి అప్పుడు అసలైన చెట్టు మీదకి వెళ్ళాలంట. అసలైన చెట్టు అనేది ఆధ్యాత్మిక ప్రపంచం. సో దీన్ని మనం వెతకాలి, ఎక్కడుందని తెలుసుకొని అలా ఎప్పుడైతే మనం ఆ అసలైన చెట్టు మీదకి వెళ్తామో అంటే ఆ భగవంతుడు ఉన్న చోట, ఇక్కడ అదే రాశారనమాట. ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆ భగవంతుడు ఉన్న చోటికి మనం వెళ్ళామనుకోండి, ఎక్కడి నుంచి అయితే అంత సృష్టి ఆరంభమైందో అన్నిటికీ మూలం ఆయనే. ఆయన పురుషం ప్రపద్యే, తమేవ చాద్యం పురుషం ప్రపద్యే, అన్నీ అక్కడి నుంచి ఆయనే అసలైన పురుషుడు, అన్నీ అక్కడి నుంచి ఉద్భవించాయి. ఆ విషయాన్ని తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా ఆ భగవంతుడికి మనము ప్రపద్యే అంటే మనము ఆ భగవంతుడికి సరెండర్, శరణాగతులం అయ్యామనుకోండి, అప్పుడు అది మన జీవనం సార్థకమైనట్టు అనమాట. అది ఇక్కడ రాశారు. ఇది మనం చేయాలి. కృష్ణుడు అంటాడు ఇలా చేయాలి, కనుక్కొని వెళ్ళండి ఎక్కడ మూలం, అసలైన చెట్టు యొక్క మూలం ఎవరు, ఆ పురుషం. ఆ యొక్క పురుషుడికి మీరు ప్రపన్నులు కావండి, అక్కడ మీరు శరణాగతులు అవ్వండి. యథ ప్రవృత్త ప్రసక్త పురాణి, ఆయన నుంచి అన్నీ ఉద్భవించాయి. ఎప్పటి నుంచో ఒక అనంతకాలం నుంచి ఎప్పుడు అన్నీ ఉద్భవించానో టైం మనం లెక్కేసుకోలేము. ఏ రోజు పుట్టాయి అన్నీ, మనం ఎప్పుడు పుట్టాము, అనంతకాలం ముందు, దానికి టైం లేదు. సో మనము ఎలా ఒక సింపుల్ లాజిక్ ఇక్కడ ప్రభుపాద వాళ్ళు ఇస్తున్నారు తాత్పర్యంలో. ఎలా తెలుసుకోవచ్చు మనకు మూలం ఎవరు అని? మన నుంచి స్టార్ట్ చేస్తాం అనుకోండి. మనం ఎక్కడి నుంచి పుట్టామో, మన తల్లిదండ్రులు ఉన్నారు, అవునా? ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు, ఆయనకు తండ్రి. ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు, ఆయనకు తండ్రి. ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు, ఆయనకు తండ్రి. అలా తండ్రి 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 పైకి వెళ్ళారనుకోండి, అన్నిటికన్నా పైన ఎవరు? ప్రజాపతి బ్రహ్మ వస్తాడు. మీరు చూడండి, చాలా మందికి గోత్రాలు ఉంటాయి, అవునా? ఒక్కొక్క గోత్రం అంటే ఆ ఋషి నుంచి ఆ యొక్క వంశం ఉత్పన్నమైనట్టు అనమాట. ఆ గోత్రం ఉంటుంది, అదే. అందుకే మనం గోత్రాలు అడుగుతారు కదా, ప్రతి ఒక్కరు గోత్రం ఉంటుంది కదా. సో మళ్ళీ ఆ ఋషుల్ని మునుల్ని కూడా అందరు బ్రహ్మదేవుడు కొంతమంది సృష్టిస్తాడు, కొన్ని ఋషులు మునుల్ని. తర్వాత వారు ఇంకా ఎంతోమంది ప్రజల్ని, ఋషుల్ని, మునుల్ని, అన్ని రకాల జీవుల్ని సృష్టిస్తారనమాట. అందులోంచి ఒక్కొక్కరి నుంచి ఎంతోమంది ఎన్నో వంశాలు వస్తాయి. సో అలా కొన్ని మీరు అది చూసుకున్నారనుకోండి, ఈ భౌతిక ప్రపంచంలో బ్రహ్మదేవుడి నుంచి అన్ని రకరకాల వంశాలు కానీ లేకపోతే అన్ని రకరకాల జీవులు కానీ సృష్టించబడ్డాయి.
మరి బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? గర్భదాక్ష విష్ణు నుంచి. గర్భదాక్ష విష్ణు ఇంకా మహావిష్ణు నుంచి, మహావిష్ణు నారాయణ నుంచి సంకర్షణ బలరాము నుంచి, బలరాముడు ఫైనల్గా కృష్ణుడి నుంచి. సో ఇలా మీరు వెళ్ళారనుకోండి కృష్ణుడు తెలుసుకుంటారు. కృష్ణుడే అన్నిటికీ మూలం. అందరూ మొత్తం చూస్తే కృష్ణుడి నుంచి అన్నీ వచ్చాయి. ఇలా మనం తెలుసుకోవాలి. అంతేగాని మన స్కూల్లో నేర్పిస్తారు కదా, కోతుల నుంచి వచ్చారు మీరు అంటే మన పూర్వీకులందరూ కోతులను నేర్చుకుంటాం. సో మన భగవద్గీత నేర్పించేది అంటే మన పూర్వీకులు భగవంతుడి నుంచి మనం వచ్చామని. సో మీ ఇష్టం మరి. అందుకనే ప్రభుపాదులు అని అంటారు, మీ చాయిస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు మరి మీ యొక్క తాతలు కోతుల లేకపోతే మరి బ్రహ్మ అని. సో అది మీ ఇష్టం మరి స్కూల్లో ఇవన్నీ నేర్పిస్తారు మరి. అందుకనే జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ భౌతిక ఆధునిక శాస్త్రాలు, ఆధునిక సైన్స్, విజ్ఞానం కొన్ని విషయాలు అలా వాళ్ళకు తెలియవు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారనమాట. కానీ మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ఎక్కడి నుంచి మనం పుట్టుకొచ్చామని, మూలం ఎక్కడ అని, ఎవరు అనేది. సో మనము 5వ శ్లోకానికి వెళ్దామంట. సో ఇప్పుడు భగవంతుడు అంటున్నాడు అనమాట, అలా తెలుసుకున్న తర్వాత నువ్వు శరణాగతుడు అవ్వాలి. ఎలా మరి శరణాగతుడు అవ్వాలి? అదొక పద్ధతి. ఆ పద్ధతిని ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు 5వ శ్లోకంలో. అందుకే పురుషోత్తమ యోగం అంటే పురుషోత్తముడు ఎలా చేరుకోవాలనే విషయం కదా. సో మరి పురుషోత్తముడికి ఎలా నువ్వు శరణాగతుడు అవ్వాలనే విషయాన్ని కూడా చెప్తారు ఇక్కడ. నిర్మాణమోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వేర్విముక్త సుఖ దుఃఖ సంనేర్ గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. అవునండి, మాధవే కుమార్ గారు రాశారు. డార్విన్ థియరీ అదే నేర్పిస్తారు. ఆ డార్విన్ థియరీలోనే చెప్తారు ఇలా. కానీ అది రుజువు అవ్వలేదు సరిగ్గా. కొన్ని యూనివర్సిటీల్లో దాన్ని ఇంకా బ్యాన్ కూడా చేశారు, కొన్ని చోట్ల బయట దేశాల్లో. కానీ ఇండియాలో ఇంకా నడుస్తుందన్నమాట. చాలా స్కూల్ పుస్తకాల్లో, కాలేజ్ పుస్తకాల్లో చదువుతారు. నేను ఒకసారి మా ఫ్రెండ్కి చెప్తే కాలేజీలో ఉన్నప్పుడు, ఇది కాదు బ్రహ్మ నుంచి వచ్చారు అందరూ అంటే, అదేంటి మన సైంటిస్టులు చెప్పింది తప్ప అంటే, అవును తప్పు అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కాదు, సైంటిస్ట్ చెప్పింది కరెక్ట్, వైజ్ఞానికులు చెప్పింది కరెక్ట్. మనం స్కూల్లో చదువుకున్నాము, కోతుల నుంచి వచ్చాము, మనం కోతుల నుంచే వచ్చాము. సో అలాంటి వాళ్ళకి ప్రభుపాదులు, సరే మీ తాత ముత్తాతలు కోతులేమో, మా తాత ముత్తాతలు కోతులు కాదని చెప్పేస్తారు ప్రభుపాదులు. సో ఇక్కడ మనం ఇలాంటి సైంటిఫిక్ గురించి నేను తర్వాత కావాలంటే సపరేట్గా వీడియోస్ కానీ ఇలా టాక్స్ మన ప్రసంగాలు కానీ చేద్దామంట. సో ఇప్పుడు ఈ యొక్క అధ్యాయాన్ని చూసుకుందాము. సో ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఎలా సంభవం మరి భగవంతుడికి శరణాగతం ఎప్పుడు అవ్వగలం? దాని పద్ధతి ఏంటంటే నిర్మాణమోహ జతసంగ దోష. మొదటిది ఒక్కొక్క లైన్ చూసుకుంటూ వెళ్దాం. నిర్మాణమోహ, మనకు మానం ఉండకూడదు. ముందే చెప్పుకున్నాం కదా, పొగరు, ప్రైడ్, గర్వం, ఇవన్నీ అహంకారం, ఇవన్నీ ఉండకూడదు. మోహితులం కాకూడదు. మోహితుల నుంచి, మోహమాయ నుంచి ముక్తులై ఉండాలి. ఈ యొక్క గర్వం, అహంకారం ఇలాంటి వాటి నుంచి కూడా ముక్తులై ఉండాలి. జిత సంగ దోష, ఈ సంఘ దోషం కూడా మనం జయించి ఉండాలంట. ఈ యొక్క గుణసంగ ఇవన్నీ, ఇంకా అసత్సంగ, వీటిని కూడా జయించి ఉండాలి. అధ్యాత్మనిత్య వినివృత్త కామ, అలాగే అధ్యాత్మ విషయం అనేది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత వినివృత్త కామ, ఈ కామవాసాన్ని నుంచి కూడా మనం ముక్తులై ఉండాలి. ద్వంద్వేర్విముక్త, అలాగే ద్వంద్వాల నుంచి కూడా ముక్తులై ఉండాలి. సుఖ దుఃఖ సంనేర్, అంటే ఇలా సుఖ దుఃఖాలు ఇవన్నీ ద్వంద్వాలు అనమాట. ఇది ద్వంద్వలోకం అంటారనమాట. ఈ భౌతిక జగత్తులో, భౌతిక ప్రపంచాన్ని ద్వంద్వలోకం అంటే సుఖం దుఃఖం అలా రెండు ఉంటాయన్నమాట. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి ఇక్కడ. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓన్లీ మీకు ఆనందం మాత్రమే, దుఃఖం ఉండదు. సో అందుకే ద్వంద్వలోకం కాదు, ఇక్కడ ద్వంద్వలోకం అనమాట. జన్మ మృత్యు అలా రెండు ఆపోజిట్స్ మీకు కనిపిస్తాయి ద్వంద్వాలు. గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. సో ఇలా ఎవరైతే అమూఢ అంటే ఏ రకమైన వీటి వల్ల మోహితుడు కాడో అతను మాత్రము అతను తెలుసుకోగలడు ఎలా భగవంతుడికి మనం శరణాగతులం కాగలము అనేసి తెలుసుకొని అతను భగవద్ధామాన్ని చేరుకోగలడు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో మరి అది తెలుసుకోవాలి కదా, భగవద్ధామం ఎలా ఉంటుందో మరి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది అసలు భగవద్ధామానికి వెళ్ళాలి వద్దా అనేది మనం నిర్ణయించుకోవచ్చు.
అందుకని ఇక్కడ కృష్ణుడు ఇప్పుడు చెప్తాడనమాట. ఆ భగవద్ధామం తన ధామం ఎలా ఉంటుందో కొద్దిగా వర్ణిస్తాడు ఇక్కడ. వీటి గురించి మనకి ఇంకా విస్తృతంగా భాగవతంలో బ్రహ్మ సంహితలో బాగా డీటెయిల్గా ఉంటాయన్నమాట. అవి చర్చించుకున్నప్పుడు మనం చూద్దామంట. కానీ ఇక్కడ కృష్ణుడు ఒక 2-3 శ్లోకాలు 6వ శ్లోకంలో చెప్తారు. ఇంకా మళ్ళీ తర్వాత కొన్ని శ్లోకాలు చెప్తారు. కానీ 6వ శ్లోకంలో కొద్దిగా చెప్తున్నారు అన్నమాట దీని గురించి. సో చూద్దామంటే ఇది న తద్భాషయతే సూర్యో న శశంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నా ధామం ఎలా ఉంటుందో అని కృష్ణుడు చెప్తున్నాడు. న తద్భాషయతే సూర్యో, అక్కడ సూర్యుడు ఉండడు, సూర్యుడే అవసరం లేదు. ఎందుకు? అక్కడ అంత ప్రకాశవంతంగా ఉంటుందంటే, అక్కడ భగవంతుడి యొక్క శరీరం నుంచి ఎంత ప్రకాశం వస్తుందంటే అది మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచం అంతా ప్రకాశవంతమై ఉంటుంది. అక్కడ ఏ సూర్యుడు, ఏ చంద్రుడు, ఇంకా ఏ రకమైన ఫైర్, పావకః, ఏ రకమైన అగ్ని, ఇవన్నీ అవసరం లేదంట. ఇంకా ఎలక్ట్రిసిటీ ఇవి కూడా అవసరం లేదు మనకి. అక్కడ మనకి కరెంట్ లేకపోతే లైట్ లేదు, మనకేం కనిపించదు. కానీ అక్కడ అలా కాదు, ప్రకాశమే ప్రకాశం. యత్కత్వా న నివర్తంతే, అలాంటిది నా ధామం. అక్కడ ఒక్కసారి చేరుకున్నామంటే మళ్ళీ తిరిగి ఇక్కడ రావు అని కృష్ణుడు మనకి ఆశ్వాసాన్ని ఇస్తున్నాడు. అలాంటిది నా ధామం అని. సో ఓన్లీ ఒక విషయం అనగా ధామం గురించి ఇక్కడ చెప్పాడు. ఇంకా చాలా విషయాలు బ్రహ్మ సంహితలో ఉంటాయి, ఇంకా భాగవతంలో కూడా ఉంటాయి. భాగవతంలో మొత్తం వర్ణన ఉంటుంది. అక్కడ చతుష్కుమారులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమేమి చూస్తారు ఆధ్యాత్మిక ప్రపంచంలో, అలాగే బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మ తన ధ్యానంలో ఏమేమి భగవంతుడి యొక్క దర్శనం అనే ఒక ధామం యొక్క దర్శనం కలుగుతుంది. వాటిని కూడా ఆయన బ్రహ్మ సంహితలో వర్ణిస్తాడు. సో అవి చూసుకున్నప్పుడు అక్కడ చూద్దామంట. ఇప్పుడు మనము నెక్స్ట్ 7వ శ్లోకానికి వెళ్దాం. సో 7 నుంచి 11 వరకు ఇప్పుడు మనం చర్చించుకునే 5 శ్లోకాల్లో ఈ జీవాత్మ ఎలా మోహమాయలో బందీ అయిపోయి ఆసక్తులతో నిమగ్నులం అయ్యే భౌతిక ఆసక్తిని పూర్తి చేసుకుంటూ ఆ కర్మాలని చేసుకుంటూ ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ రకరకాల శరీరాల్ని ధారణ చేస్తూ ఎలా తిరుగుతున్నాడు, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో భ్రమిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి. మనం ముందు అర్థం చేసుకోవాలి. చాలామందికి ఇదే తెలీదు. మనం భౌతిక ప్రపంచంలో ఎలా మోహమాయలో ఉండి రకరకాల శరీరాలు ఎలా మార్చుకుంటూ తిరుగుతున్నాం అనే విషయాన్ని చాలామందికి అర్థం కాదు, తెలియదు. సో అందుకే ఆ విషయం సరిగ్గా అర్థం చేసుకుంటేనే మనము ఇక్కడ నుంచి ఎందుకు బయటికి వెళ్ళాలి అనే విషయాన్ని ఆలోచించవచ్చు అన్నమాట. మమైవాంశో జీవలోకే జీవభూతా సనాతనః మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మమైవాంశో జీవలోకే, ఇక్కడ ఉన్న అన్ని జీవులందరూ, ఈ లోకంలో ఉన్న అన్ని జీవులు నా అంశాలు. మమైవాంశో, కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. జీవభూత సనాతన, ఇవన్నీ జీవులు సనాతన. అవునా? అందుకే అండి మనం ఎప్పుడు చావద్దని అనుకుంటాం, ఎప్పటికీ బతుకుండాలని అనుకుంటాం. ఎందుకంటే మనం సనాతన, ఆత్మ సనాతన, ఎప్పుడు చావులేదు ఆత్మకి. మనఃషష్టాని ఇంద్రియాని, కానీ ఏం చేస్తుంది జీవుడు ఈ లోకంలో మనస్సుతో కలిపి ఇంకా 5 ఇంద్రియాలు ఉన్నాయి మనకి. అవునా? ఈ 5 ఇంద్రియాలు ఇంకా మనస్సు, ఈ 6 మొత్తం కలిపి ఏం చేస్తున్నాయంటే ప్రకృతిస్థాని కర్షతి. ఈ ప్రకృతిలో భౌతిక జగత్తులో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం, కష్టపడుతున్నాం ఈ యొక్క మనస్సు ఇంకా 5 ఇంద్రియాలతో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. సో అదనమాట ఇక్కడ పెద్ద సమస్య. అదే ఆధ్యాత్మిక ప్రపంచం అయితే అక్కడ మనకి ఇలాంటి సమస్య ఉండదు. అక్కడ కూడా మనకి చాలామంది అనుకుంటారు ఇక్కడ భౌతిక శరీరం లేకపోతే మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో మరి ఆత్మ ఎలా ఉంటుంది అంటే, ఆత్మకు కూడా అక్కడ ఆధ్యాత్మిక రూపం దొరుకుతుంది. అక్కడ ఆత్మకి అక్కడ మనకి కూడా అక్కడ వైకుంఠ వాసులు కూడా వాళ్ళకు ఉండే ఆధ్యాత్మిక శరీరం చూడ్డానికి సేమ్ భగవంతుడు విష్ణువు లాగానే కనిపిస్తారంట. విష్ణు దూతలు అక్కడ వైకుంఠ వాసులు కూడా విష్ణువుకు ఉన్నట్టే వాళ్ళకు కూడా చతుర్భుజ రూపం ఉంటుంది, యవ్వన వయస్సులో ఉంటారు. ఇంకా అలాగే అన్ని రకాల ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది, ఆధ్యాత్మిక ఇంద్రియాలు, అన్ని ఆధ్యాత్మిక స్వరూపం ఉంటుందన్నమాట. సో అలాంటి రూపం మనకు అక్కడ దొరుకుతుంది అనమాట ఆధ్యాత్మిక ప్రపంచంలో. సో ఇలాంటి కొన్ని విషయాలు ఇక్కడ చెప్పారు. ఇంకా అదే ఇప్పుడు ఇక్కడ చెప్పిన మమైవాంశో. సో మన అంశం అనేది కూడా కొంచెం డిఫరెంట్. మనం చెప్తున్నాం కదా స్వాంశ విభిన్న అంశ. భగవంతుడు అవతారాలు స్వాంశ, మనం విభిన్న అంశం అనమాట.
సో ఇప్పుడు ఇందులో కూడా మనకి ఇంకా చెప్తారు భగవంతుడు, ఇంకా ఇందులో కూడా 2 రకాలు ఉంటాయని, అవి కూడా ముందు చూస్తాం మనము. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. సో మరి ఎలా వివిధ రకాల శరీరాలు మనకు దొరుకుతున్నాయి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, ఎలా భ్రమిస్తున్నాం అనే విషయాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు భగవంతుడు చెప్పండి, ఆ అంశాలే ఇక్కడ అన్ని తిరుగుతున్నాయి, కష్టపడుతున్నాయి వాళ్ళ ఇంద్రియాల ద్వారా అని, ఇక్కడ 6 ఇంద్రియాల ద్వారా మనస్సును తీసుకొని. 8వ శ్లోకం, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయత్. ఎలా ఈ భౌతిక ప్రపంచంలో ఈ జీవాత్మ రకరకాల చేతన ద్వారా ఎలాంటి చేతనను డెవలప్ చేసుకుంటుందో, వృద్ధి చేసుకుంటుందో ఈ యొక్క జీవితంలో, దాని ద్వారా ఆ చేతనను ప్రకారం వారికి నెక్స్ట్ వచ్చే ఇంకొక శరీరం లభిస్తుందంట. ఎలాగైతే ఒక గాలి వాయువు ఎలాగైతే సువాసనను తీసుకొని వెళ్తుందో, అలాగే ఈ యొక్క చేతనలో అంటే మన యొక్క మనస్సులో కానీ ఈ యొక్క సూక్ష్మ శరీరంలో ఏ రకమైన ఆసక్తులు, ఏ రకమైన కోరికలు ఉంటాయో వాటిని తీసుకొని మన ఒక సూక్ష్మ శరీరం వచ్చే నెక్స్ట్ బాడీలోకి ప్రవేశిస్తుందంట ఎప్పుడైతే ఈ శరీరాన్ని త్యాగం చేస్తామో. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఎన్నో కోరికలలో ఏవైతే కోరుకుంటున్నామో మనం అన్నీ మన మనసులో అవన్నీ స్టోర్ అయి ఉంటాయి, దాచుకొని ఉంటాయి మనసు లోపల, మైండ్ లోపల. సో అలా మనం ఎప్పుడైతే శరీరం త్యాగం చేస్తామో మనకున్న అన్ని కోరికల ప్రకారమే భగవంతుడు ఇంకో శరీరాన్ని మనకి ఇస్తాడు. సో ఆ కోరికలను తీసుకొని ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది మనస్సు. అందుకే ఒక రకమైన మనస్తత్వం ఒక్కొక్కరికి ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరి మనస్తత్వం వేరు. ఎందుకు ప్రతి ఒక్కరి మనస్తత్వం వేరు అనేది ఏ సైంటిస్టు చెప్పలేకపోతాడు. మన బాడీలో ఉన్న అన్ని విషయాలు జీన్స్ ద్వారా తెలుసుకోవచ్చు, కానీ మనస్తత్వం జీన్స్ ద్వారా అర్థం చేసుకోలేము. ఒక ఆత్మని జీన్స్లో దాని గురించి ఏమీ రాసిలేదు. సో ఇలా అన్నమాట. సో ఇవి మనస్సులో ఉంటాయి కోరికలు, దాని ప్రకారం వేరే వేరే రకాల శరీరాలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మనకి ప్రభుపాల్ ద్వారా రాస్తారు, ప్రజెంట్ బాడీ అండ్ ప్రజెంట్ యాక్టివిటీస్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ హిజ్ నెక్స్ట్ బాడీ. అంటే మనము ఇప్పుడున్న శరీరం మనకి ఎందుకు ఇలాంటి చెవులు, ఇలాంటి ముక్కు, ఇలాంటి శరీరం వచ్చింది అంటే మనం అలా కోరుకున్నాము, అలాంటివి మనం ఆస్వాదించాలని, అలా మనం భోగించాలని, అలాంటి కర్మలు కూడా చేసుకున్నాం. 2 కోరికలు సరిపోవు, కోరికలు కర్మలు రెండింటి కారణంగా వస్తాయి. ఇక్కడ ముందు కర్మల గురించి ఆల్రెడీ చర్చించుకున్నాము, ఇప్పుడు ఇక్కడ కోరికలకు సంబంధించి విషయాలు చెప్తున్నారు. సో ఇక్కడ అందుకే ప్రభుపాల్ గారు అంటారు, ఏ రకమైన కోరికలు, ఏ రకమైన కార్యాలు మీరు నెరవేరుస్తూ ఉంటారు ఈ యొక్క జీవితంలో, దాన్ని బట్టే మీ యొక్క వచ్చే జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి శరీరం మీకు లభిస్తుంది అనేది నిర్ధారణ జరుగుతుంది. సో అందుకనే ఈ యొక్క జీవితంలో మీరు ఏం కోరుకుంటారు, ఎలాంటి కోరికల్ని మీరు పెంపొందించుకుంటున్నారు అనే విషయం చాలా చాలా ముఖ్యం. అందుకే మనం సరైన కోరికలు కోరుకోవాలి. తప్పుడు విషయాలు, తప్పుడు కోరికలు ఎక్కువగా కోరుకుని పెట్టుకున్నాం అనుకోండి, మరి మనకు అలాంటి శరీరం లభిస్తుంది మళ్ళీ. ఎందుకంటే మనం ఎలా కోరుకుంటున్నామో, ఎలాంటి కార్యాలు చేస్తున్నామో వాటి ప్రకారం ఇప్పుడే మీకు చెప్పాలంటే, రియల్గా చెప్పాలంటే మన శరీరంలో తయారవుతుంది. అంటే మన మనస్సులో మనం తయారు చేసుకుంటున్నాం నెక్స్ట్ బాడీ కోసం శరీరం ఎలా ఉండాలి అని ఇక్కడ నిర్మించుకుంటాం మన మనస్సులోనే. తర్వాత మృత్యు తర్వాత ఆ యొక్క ఆల్రెడీ రెడీ అయిపోయింది అనమాట. సటిల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇక నీకు ఒక దానికి తగ్గట్టుగా ఉండే ఒక స్థూల శరీరం లభిస్తుంది అలా. అందుకే ఒకవేళ మనం ఆ చేతనలో భౌతిక కోరికలు, భౌతిక ఆసక్తులు కాకుండా, అందుకే చెప్పారు కదా అనాసక్తి అనే ఒక ఖడ్గంతో, గొడ్డలతో మనం నరికేయాలి చెట్టుని. సో మీరు ఇంకా కోరికలు పెంచుకుంటూ పోతున్నారు అనుకోండి, భౌతిక కోరికలు అంటే మీకు ఇంకా ఆ కోరికలన్నీ తీర్చాలంటే ఒక్క శరీరంలో లభించకపోతే ఎన్నో శరీరాలు ధరించాల్సి వస్తుంది. అలా కూడా కావచ్చు. అందుకని జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం కోరుకోవాలి, ఏం కోరుకుంటాం అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మనకు ఉన్న స్వతంత్రం. భగవంతుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు. ఎక్కడ స్వతంత్రం ఇచ్చాడంటే ఏం కావాలంటే అది కోరుకోవచ్చు నువ్వు. దాని తర్వాత ఇంకో 2 ఉన్నాయి మనకి జీవుడికి. ఒకటి స్వతంత్రం కోరుకోవడానికి, ఇంకో స్వతంత్రం ఏంటంటే మీరు ఏది కావాలంటే ఆ నిర్ణయం తీసుకోవచ్చు. అంటే కోరిక, నిర్ణయం, ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం సరైన కోరికలు కోరుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో కానీ ప్రతి విషయంలో కూడా
అలాంటి వస్తువులు, అలాంటి విషయాలు, అలాంటి సంఘటనలు అన్నీ జరుగుతాయి దాని ప్రకారంగా. సరైన నిర్ణయం తీసుకోవాలి ప్రతిసారి. ఇప్పుడు ఎన్నో కోరికలు మనం తెలియకుండా ఎన్నోసార్లు ఎన్ని కోరికలు ఏ జన్మలో కోరుకున్నా మనకు తెలియదు, కానీ పరమాత్మకు తెలుసు. సో పరమాత్మ రూపంలో ఉన్న కృష్ణుడు ఆ కోరికలన్నీ ఇప్పుడు మీకు నెరవేరుస్తాడనమాట. మీరు అనుకోవచ్చు, సరే నేను ఎప్పుడు ఇది కోరుకోలేదే అని. మీకు గుర్తులేకపోవచ్చు, కృష్ణుడికి గుర్తుంది. అలా అన్నమాట. ఇప్పుడు 9వ శ్లోకం, ఆ విధంగానే మీకు స్థూల శరీరం లభిస్తుందని చెప్తున్నారు ఇక్కడ. అవునండి, అదే మనం ఇప్పుడు మనం అందుకే మనం భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నాం అనమాట. ఎన్నో రకాల కోరికలు, ఏమేమి పాపాలు చేసాం, ముందు ఏమేమి కర్మలు చేసాం మనకు గుర్తులేదు. అందుకనే మనం ఇప్పుడు వాటికి పశ్చాత్తాపడాలండి. పశ్చాత్తాపడేది అనేది మంచి. దాని పశ్చాత్తాపంలోనే ఎన్నో పాపాలు, ఎన్నో రకాలైన ఇవి తొలగిపోతాయంట. అది కూడా శాస్త్రాల్లో ఇచ్చారు. కానీ పూర్తిగా పూర్తిగా వెళ్ళిపోవాలంటే దానికి ఆ పశ్చాత్తాపం తర్వాత మీరు తీవ్ర భక్తిని చేస్తే అన్ని ముందున్న పాపాలు కానీ కర్మాలు కానీ అన్నీ మటుమాయమైపోతాయి అన్నమాట. అది భక్తి రసామృత సింధులో వస్తుంది. దాని గురించి మంచి చర్చ. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. చెప్పాను కదా, ఇక్కడ మంచి ఇంకా క్లియర్గా చెప్పాడు కృష్ణుడు. ఏమని, ఇలా ఒక స్థూల శరీరాన్ని మనకు లభిస్తుంది. ఎలాంటి ముక్కు, నోరు, కళ్ళు ఎలా ఉండాలి అనే విషయాలన్నీ మన మనస్సు చుట్టూ తయారవుతాయి అన్నమాట, మన కోరికలు ఇంకా మన యొక్క కర్మల ద్వారా. సో దాని ద్వారా మీరు అలాంటి వస్తువులను భోగించుకోవచ్చు అని. సపోజ్ సింపుల్ పాయింట్ ఏంటంటే, మీకు ఎక్కువగా మాంసం తినాలని ఉందనుకోండి, ఎప్పుడు మాంసం తినాలని కోరిక చాలా తినాలి. సో మీకు అలాంటి శరీరం ఏదైనా పశువు శరీరం లభించవచ్చు, లేకపోతే ఆ రాక్షసుడి శరీరం లభించవచ్చు. ఎలాంటి శరీరం లభిస్తుందంటే ఆ శరీరంలో మీ ఆ కోరికలు మీరు సరిగ్గా నెరవేర్చుకునేటట్టుగా ఉంటుందన్నమాట ఆ శరీరం. సో మీరు కోరుకున్న విధంగానే మీకు ఆ శరీరం దొరుకుతుంది. కాకపోతే మనిషి శరీరం అని గ్యారంటీ లేదు, ఏదైనా దొరకవచ్చు. ఎందుకంటే కొన్ని విషయాలు మనిషి శరీరం దానికోసం ఇవ్వలేదు భగవంతుడు. మనిషి శరీరం ఎందుకు ఇచ్చారంటే మనము భగవద్ధామానికి వెళ్ళడానికి ఉపయోగించుకోవడానికి మనిషి శరీరం ఇచ్చారు. అందుకనే దుర్లభం మానుషం జన్మ అధ్రువం చెప్పాడు కదా ప్రహ్లాద్ మహారాజు. దుర్లభం మానుషం జన్మ, మనుష్య జన్మ చాలా దుర్లభం. అందుకని అది దొరికినప్పుడు దాన్ని సరిగా వినియోగించుకోవాలి. ఛాన్స్ అన్నమాట, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ మనిషి శరీరం దొరికిందంటే. సో మన చేతన అనేది అసలు శుద్ధమైనదండి. అసలు ముందు ఉండేది అసలైన చేతన శుద్ధమైనది. కానీ ఈ యొక్క 3 సంఘాలతో 3 గుణాల ద్వారా సాంగత్యం ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో సాంగత్యం ద్వారా అది కలుషితం అయిపోతుంది. అందుకే మళ్ళీ కృష్ణుడి యొక్క చైతన్యం, కృష్ణుడి నామం ద్వారా మనం ఆ చేతనాన్ని శుద్ధపరచుకోవాలి, కృష్ణ చైతన్యం చేసుకోవాలి. అది అసలైన చేతనం మనది. అంటే అదే అనమాట. ఎలాగైతే శుద్ధ జలం క్లియర్గా ఉంటుందో, వాటరు క్లీన్ ప్యూర్ వాటర్, శుద్ధమైన జలం ఎంతో స్పష్టంగా మొత్తం మీకు కనిపిస్తుంది. జలం అంతా క్లియర్గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. కానీ అందులో ఏదైనా రంగు కలిపారనుకోండి అంత కలర్ అయిపోతుంది. అలాగే అన్నమాట ఈ యొక్క భౌతిక ప్రపంచంలో భౌతిక గుణాలతో సాంగత్యం వలన మన చేతన అనేది కలుషితం అయిపోయింది. సో దాన్ని శుద్ధపరచుకోవాలన్నమాట మనం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానాం వా గుణాన్వితం విగూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ఎవరైతే ఈ శరీరంలో ఉండి నివసిస్తున్నారో, ఇంకా ఎన్నో రకాల విషయాల్ని వస్తువుల్ని భోగిస్తూ ఉన్నారో, భుంజానాం వా గుణాన్వితం, ఈ విషయాన్ని విమూఢ నాను పశ్యంతి, ఈ విషయాలన్నీ మనము ఎన్నో విషయ వస్తువులు భోగిస్తూ జీవిస్తున్నాం అనే విషయాన్ని విమూఢలు అంటే మూర్ఖు వ్యక్తులు వాళ్ళు పసిగట్టట్లేదు. అరే నేను ఇలా భౌతిక బంధనంలో చిక్కుకుంటున్నాను, ఎన్నో విషయ వస్తువుల్లో భోగించుకుంటూ కోరికలు కోరుకుంటూ ఇంకా భోగించాలనే కోరికలు పెంపొందించుకుంటూ నేను ఇక్కడే బందీ అయిపోతున్నాను అనే విషయాన్ని మూర్ఖులు గ్రహించలేరంట. విమూఢ నాను పశ్యంతి జ్ఞానచక్షుష, జ్ఞానచక్షు అదే చెప్పాను కదా, జ్ఞానచక్షు ముందు కూడా చెప్తున్నాము. ఈ జ్ఞాన మార్గం ద్వారా జ్ఞానయోగం, మనం భక్తి యోగం చేరుకోవడమే లక్ష్యం, అదే చెప్తారు ఇక్కడ మళ్ళీ కూడా. సో ఈ జ్ఞానచక్షు ద్వారా మన విషయాలు అర్థం చేసుకోవడం అనమాట. ఈ జ్ఞానం ద్వారా వీటిని అర్థం చేసుకొని అరే ఇది అసలైంది కాదు అని భక్తి యోగానికి వెళ్ళడం. అది
నెక్స్ట్ శ్లోకం. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా ఎవరైతే సరైన యోగిలు వీళ్ళు ప్రయత్నిస్తారో ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి, వాళ్ళ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఎవరైతే సరిగ్గా వాళ్ళ యోగ పద్ధతిని పాటిస్తున్నారో. కానీ ఎవరైతే అశుద్ధ చేతనతో, భోగవాసనలతో, భోగవృత్తితో నిండిపోయి అలా భౌతిక ప్రపంచంలో నివసిస్తున్నారో వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరంట. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అందుకనే వాళ్ళు అలా భ్రమిస్తూ ఉన్నారు వేరు వేరు శరీరాల్లో. సో అందుకనే మనము ఎప్పుడైతే కృష్ణుడు ఆ పురుషోత్తముడు అనే విషయాన్ని అర్థం చేసుకోగలమో అప్పుడే మనము ఆలోచిస్తాం భగవంతుడి ధామానికి వెళ్ళడానికి. సో అందుకని ఇప్పుడు కృష్ణుడు నేను పాలన పోషణ చేసే కర్తని మొత్తం భౌతిక ప్రపంచానికి, సృష్టి చేయలేదు, పాలిస్తున్నాను, పోషిస్తున్నాను కూడా మీ అందరినీ, ఎలా అనొచ్చు మీరు ఆ విషయాన్ని. అందుకే కృష్ణుడు ఇక్కడ ముందే చెప్పేస్తాడు. ఇప్పుడు 12 నుంచి 15 శ్లోకం వరకు ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఎలా నేను ఈ యొక్క సృష్టిని సృష్టించడమే కాకుండా పోషిస్తున్నాను, పాలిస్తున్నాను, మీ అందరికీ అన్ని సదుపాయాలు నేనే కల్పిస్తున్నాను అనే విషయాన్ని, పోషణకర్తగా కృష్ణుడు ఎలా అనే విషయాన్ని ఇక్కడ 12 నుంచి 15 శ్లోకం వరకు ఉంటుంది. ఇది చాలా మంచి శ్లోకాలు. ఇవి చూసుకున్న తర్వాత ఇంకా ఆఖరున ఒక విషయాన్ని కృష్ణుడు చెప్తాడు. ఇంకా ఆ విషయం చూద్దామంట. ముందు 12వ శ్లోకం నుంచి చూద్దామంట. యదాదిత్యాగతం తేజో జగద్భాషయతేఖిలం యచ్చంద్రాంసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సో ఎంత ఆదిత్య గతం తేజో, ఆదిత్య అంటే సూర్యుడి యొక్క తేజం, దేని ద్వారా అంధకారం అనేది నశించిపోతుందో ఆ సూర్యుడికి ఆ తేజం ఎక్కడి నుంచి వస్తుంది? నేనే ఇస్తున్నాను. నా ద్వారానే ఆ సూర్యుడికి ఆ తేజం అనేది దొరుకుతుంది. అలాగే చంద్రుడు ఎలాగైతే ప్రకాశిస్తున్నాడో రాత్రిపూట, చంద్రుడికి కూడా నా దగ్గర నుంచి ఆ ప్రకాశం శక్తి వచ్చింది. ఆ విధంగా చెప్తున్నారు అన్నమాట. సో ఇంకేం చెప్తున్నారంటే కృష్ణుడు, గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. ప్రతి ఒక్క గ్రహంలో నేను ప్రవేశిస్తాను. ఆ గ్రహంలో ప్రవేశించి నా శక్తి ద్వారా ఆ గ్రహాన్ని, ఆ యొక్క ఆర్బిట్, తెలుగులో తెలీదు, ఇప్పుడు గ్రహం ఏదైనా ప్రతి ప్లానెట్, ప్రతి గ్రహం తిరుగుతూ ఉంటుంది కదా, భ్రమణ చేస్తుంటుంది కదా అంతరిక్షంలో. ఆ ప్రతి ఒక్క గ్రహం ఒక భగవంతుడి శక్తి ద్వారానే ఆ విధంగా భ్రమిస్తూ ఉందంట, భ్రమణ చేస్తూ ఉందన్నమాట ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. అలాగే నేను ఆ చంద్రుడిలో ప్రవేశించే దాని ద్వారా ప్రతి ఒక్క కక్ష ఓకే గ్రహాలు తన కక్షలో తిరుగుతున్నాయి కదా, ఆ కక్షలో తిరిగేటట్టుగా దానికి కావాల్సిన ఆ యొక్క శక్తిని నేనే ప్రసాదిస్తున్నాను ప్రవేశించి అందులోకి అని కృష్ణుడు చెప్తున్నాడు. దాని తర్వాత ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ, నేనే ఈ చంద్రుడిలోకి ప్రవేశించి ఆ చంద్రుడి ద్వారా అన్ని జీవరాశులకి, ముఖ్యంగా ఎన్నో రకాల ఔషధాలకి మరియు ఫలాలకి, ఇంకా వెజిటేబుల్స్, కూరగాయలకి అన్నిటికీ ఎంతో రసం, ఒక టేస్ట్ ఉంటుంది కదా ప్రతి కూరగాయలలో, ఫలంలో, ఔషధాలు. ఈ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ చంద్రుడు ఇస్తాడంట. చంద్రుడు యొక్క ప్రకాశం పడి దాని ద్వారా ఇవన్నీ ఫలాల్లో కానీ కూరగాయల్లో కానీ ఒక రుచి అనేది వస్తుంది. ఆ రుచిని నేనే ఇస్తున్నాను చంద్రుడి ద్వారా అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఆ విధంగా అంటే మనం చూస్తాం అనమాట. ఒకవేళ మనం ప్రాణం ఉందనుకోండి, మనం ఈదొచ్చు నీళ్ళల్లో. ఈది మనం ఎలా నీటిలో మునగకుండా ఉండగలము? అవునా? నీటికి మునగకుండా ఉండాలి మనము ఈదేటప్పుడు, అంటే మనకు ప్రాణం ఉండాలి. ఒకవేళ చనిపోయిన మృతదేహం ఉందనుకోండి, నీటిలో పారసి మునిగిపోతుంది. అవునా? అలాగే భగవంతుడు అంటాడు, అలా తిరగడానికి కూడా ఆ యొక్క కక్షలో తిరగడానికి ఆ గ్రహాలు కూడా దానికి ఒక ప్రాణం, ఒక శక్తి కావాలి. ఆ ప్రాణశక్తి నేనే ఇస్తున్నానని చెప్తున్నాను. సో అంటే ఇక్కడ మనం చాలా సింపుల్ విషయం చెప్తున్నాడు. మనము ఇక్కడ ప్రోపదాలన్నీ చాలా సింపుల్ సరళమైన ఉదాహరణలు ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు చేత్తో మీరు మట్టిని పట్టుకున్నారనుకోండి, అప్పుడు మట్టి చేతిలో ఉంటుంది.
మీరు పడేసి వదిలేసి కింద పడిపోతుంది. అలాగే అంటే మీరు పట్టుకొని ఉన్నారు. అలా కృష్ణుడు ఈ అన్ని గ్రహాలని తన శక్తితో పట్టుకొని ఉన్నాడు. ఎవడు అన్నీ ఎప్పుడో పడిపోయి ఉండేది. సో ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఎలా భగవంతుడు అన్నిటిని పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు అనేది. ఏదో సృష్టి చేసి వదిలేయలేదు. చాలామంది సైంటిస్టులు అంటారు, భగవంతుడు ఉంటే ఉన్నాడేమో, ఆయన సృష్టి చేశాడు, ఇప్పుడు మర్చిపోయాడు, ఇంకా ఆయన వదిలేశాడు, సృష్టి చేసి పడుకున్నాడు, ఇప్పుడు మనం చేసుకోవాలి, మనం దీన్ని పాలించాలనుకుంటారు చాలామంది వైజ్ఞానికులు. అలా కాదండి, భగవంతుడు ఇప్పుడు కూడా పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు మనకి. అందుకే భగవద్గీత చదువుకుంటే మనకు అసలైన విషయాలన్నీ అర్థమవుతాయి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారే మొత్తం సృష్టిని పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు, కానీ నన్ను మాత్రం నేనే కష్టపడి పోషించుకుంటున్నాను అనుకుంటున్నారేమో మీరు. కాదండి, ప్రతి జీవిని ప్రతి ప్రాణిని భగవంతుడు పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు. ఎలా అంటే అహం వైష్ణవనరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతి శరీరంలో భగవంతుడు ఈ యొక్క అగ్ని, జఠరాగ్ని ఉంటుంది కదా మనకు, ఆ జఠరాగ్ని భగవంతుడు వైష్ణవారో ఇక్కడ చెప్తారన్నమాట. అహం వైష్ణవారో అగ్ని అంటారు జఠరాగ్ని ఇక్కడ. సో ఈ యొక్క రూపంలో భగవంతుడు ఉన్నాడంట. ఎందుకంటే ఆ డైజెస్టివ్ ఫైర్, ఆ జఠరాగ్ని ఉంటేనే మనం తిన్నది అరుగుతుంది, లేకపోతే తిన్నది అరగదు, మనకు ఆకలే కలగదు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఆకలి అవ్వట్లేదు అంటే ఆ రోజు జఠరాగ్ని తక్కువ ఉందన్నమాట మనకి. ఎప్పుడైనా మనకి ఏదైనా వ్యాధి కలిగినప్పుడు కానీ, కొన్ని జ్వరం వచ్చినప్పుడు కానీ మనకు తినాలనిపించదు, అంటే జఠరాగ్ని తగ్గిపోయిందని. జఠరాగ్ని లేకుంటే మనకు ఆకలి కలగదు, మీరు బలవంతంగా తిన్నా కానీ అరగదు. సో ఆయుర్వేదంలో కూడా ఉంటారన్నమాట. మీరు చాలా వ్యాధులకు కారణం ఏంటంటే మీ జఠరాగ్ని సరిగ్గా లేదని, ఫైర్, డైజెస్టివ్ ఫైర్ మీద సరిగ్గా లేదు, అందుకే చాలా సమస్యలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. ఆ విషయాన్ని కూడా మనకి ఆయుర్వేదంలో చెప్తారు. సో ఈ జఠరాగ్ని నేనని చెప్తున్నాడు కృష్ణుడు. దానివల్లనే కదా మనకు తిన్న దాని నుంచి మనకు పోషణ వచ్చేది. మీరు తింటే సరిపోదు, ఆ తిన్నది అరిగించుకోవడానికి భగవంతుడి శక్తి కావాలి. అక్కడ జఠరాగ్ని రూపంలో భగవంతుడు ఉన్నాను నేను అని చెప్తున్నాడు. పచామ్యన్నం చతుర్విధం. 4 రకాల విషయాలు మనం తింటాము, తాగుతాము. కొన్ని నమిలి తింటాము, కొన్ని తాగుతాము, కొన్నిటిని చప్పరించుకుంటూ తింటాము, కొన్నిటిని పీల్చుకొని తింటాము. ఇలా అన్ని రకరకాల ఏమున్నాయో తినే పదార్థాలన్నింటినీ పచన చేసేది, పచన శక్తి అది నాదే, ఈ యొక్క జఠరాగ్ని రూపంలో. సో ఇదన్నమాట. ఇప్పుడు ఇంకా చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. ప్రభుపాదుల వారి శ్లోకాన్ని చాలాసార్లు కోట్ చేశారు. 15వ నంబర్ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్వేద విధియేవ చాహం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో, ప్రతి ఒక్క ప్రాణి హృదయంలో నేను ఉన్నాను పరమాత్మ రూపంలో. మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ, నేనే ఆ యొక్క వ్యక్తికి స్మృతి, గుర్తుంచుకునే శక్తిని, స్మరణ శక్తిని, జ్ఞానం తెలివిని, అపోహనం మర్చిపోయేది కూడా మర్చిపోవాలి. కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోకూడదు. అలాంటి విషయాలు మర్చిపోవాలంటే అది కూడా కృష్ణుడి ద్వారానే మర్చిపోతాం. కృష్ణుడి దయ ఉంటేనే మర్చిపోగలుగుతాం, పరమాత్ముడి దయ ఉంటే, లేకపోతే లేదు. అంటే గుర్తుంచుకోవాలన్న ఈ విషయం, తెలుసుకోవాలన్న, అర్థం చేసుకోవాలన్న, దాన్ని మర్చిపోవాలన్న అన్ని భగవంతుడి యొక్క పరమాత్ముడి దయ వల్లనే. అంటే భగవంతుడు ఎలా మన లోపల ఉండి కూడా మనల్ని ఎలా పాలిస్తున్నాడో, పోషిస్తున్నాడో, మనను ఎలా కాపాడుతున్నాడో అన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట కృష్ణుడు. అంతేకాకుండా వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్వేద విధియేవ చాహం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వేదైశ్చ సర్వేర్, అన్ని వేదాల ద్వారా, అహం ఏవ వేద్యో, నన్నే మీరు అర్థం చేసుకోవాలి. అన్ని వేద శాస్త్రాలు చదివి మీరు ఎవరైనా అడగొచ్చు, సరే భగవద్గీత అంటున్నారు కృష్ణుడు, సరే ఈ విషయాలు చెప్తున్నాడు, వేరే వేదాల్లో ఏం చెప్పారో అన్నింటిలో ఇంకా వేరే విషయాలు ఉన్నాయేమో, ఇంకా దీనికన్నా గొప్పమైనవి, దాని ఉద్దేశం ఏంటో మనకి తెలుసుకోవాలి కదా అనుకోవచ్చు మీరు. అన్ని వేదాల సారం కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడం. వేదైశ్చ సర్వేర్ అహం ఏవ వేద్యం అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. ఎందుకు
అది కృష్ణుడు చెప్తే మనం ఎందుకు నమ్మాలి? కృష్ణుడు చెప్తే కృష్ణుడికే తెలుసా వేదాల గురించి? అవును. వేదాంత కృత్ వేద విధివచాము, వేదాలు రచించింది నేనే. ఎలా రచించాడు? వ్యాసదేవుడి రూపంలో వచ్చి. దానికన్నా ముందు ఆ వ్యాసదేవుడికి ఎక్కడి నుంచి తెలిసింది? నారదముని ద్వారా. నారదమునికి ఎక్కడి నుంచి తెలిసింది? బ్రహ్మదేవుడి నుంచి. బ్రహ్మదేవుడికి ఎక్కడి నుంచి తెలిసింది? కృష్ణుడి నుంచి. తేనే బ్రహ్మ హృదయాది కవయే, బ్రహ్మదేవుడికి హృదయంలో ప్రకాశం చేస్తాడు ఈ వేద జ్ఞానాన్నంతా భగవంతుడు. ఇంకా మనకి భాగవతంలో ఆ విషయాల గురించి మళ్ళీ వస్తాయి, చూసుకున్నాం. కానీ సో భగవంతుడే ఈ వేదాల్ని భగవంతుడి నుంచే ఉద్భవించాయి. దాని తర్వాత ఈ రచించింది కూడా మనం ఇప్పుడు చదువుకునే వేదాలు కూడా వేదవ్యాసులు రచించారు అంటే వేదవ్యాసులు కూడా శక్తావేశ అవతారం భగవంతుడిది. సో ఆ విధంగా ఏ విధంగా ఆలోచించినా చూసినా అందరికీ అసలు వేదాల సారం ఎవరికి తెలుస్తుంది? భగవంతుడికి తెలుస్తుంది, ఎందుకంటే ఆయన రచించాడు కదా. సో ఆయనకన్నా బాగా ఇంకెవరికైనా తెలుస్తుందా? ఇంకా వేరే వాళ్ళు ఏమైనా అనవచ్చు, వేదాలంటే ఇవండి, వేదాలంటే సారం ఇదండి అని. వాళ్ళు చెప్పింది లెక్క కాదు. భగవంతుడు చెప్తున్నాడు, అది లెక్క మనకి. దాన్ని మనం అనుసరిస్తాం. నువ్వు చెప్పేది ఏంటి నాకు? వేదాలు రచించిన, వేదాలని సృష్టించిన, వేదాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? భగవంతుడి శ్వాస వదిలితే అందులో నుంచి వేదాలు వచ్చాయంటే పుట్టుకొచ్చాయి. సో వేదాలని సృష్టించిన భగవంతుడు చెప్తున్నాడు, అహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విధివచామ. భగవంతుడు స్వయంగా చెప్తున్నాను, నేను రచించాను వేదాలు, అందుకే నేను చెప్తున్నాను అన్ని వేదాల నుంచి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది అన్నీ అని. సో ఇప్పుడు మనకి భగవంతుడు చెప్పాడు ఎలా పాలనకర్త పోషణకర్త అని. ఇంకా వేదాంతాల్లో కూడా అసలు ఏంటి వేదాంతాల్లో ఉండేది అనేది సంక్షిప్త రూపంలో 3 శ్లోకాల్లో 16, 17, 18, 16, 17, 18లో చెప్పేస్తారు. ఈ విషయాలు మీకు బాగా తెలుసు ముందు కూడా, కానీ ఒకసారి మళ్ళీ చూసుకుందాం. కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ, ఏమైనా తెలియకపోతే మీరు కొత్తగా తెలుసుకోగలరు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కుటోస్థ క్షర ఉచ్యతే. సో 2 రకాల భగవంతుడి నుంచి విభిన్న అంశాలను చెప్పుకున్నాం కదా. జీవాత్మలు కూడా 2 రకాలు ఉంటాయంట. ఒకరేంది క్షర, ఇంకొకరు అక్షర. క్షర అంటే క్షీణించిపోవాలి, అంటే పతనం అయిపోవాలి. అది ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవారు, మనమందరం బద్ధ జీవులు. ఇంకొకరు ముక్త జీవులు అనమాట. ఎవరైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు పతనం అవ్వరు, అక్కడే ఉంటారు వాళ్ళు. సో మనం పతనమైన వాళ్ళం ఇక్కడ ఉన్నాము, పతనం కాని వాళ్ళు అక్కడ ఉన్నారు. అలా క్షర అక్షర 2 రకాల జీవులు ఉన్నాయి. సో ఈ 2 రకాల జీవులు ఉన్నాయి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. కానీ ఈ 2 రకాల జీవులకి నేను భిన్నం. మరి కొంతమంది అంటారు, కొంతమంది ఈ సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు మనం బద్ధవస్థలో ఉన్నాము, ఎప్పుడైతే మనం ముక్తులం అయిపోతామో మనం కూడా భగవంతుడికి సమానంగా అయిపోతాము, మనం ఆ భగవంతుల్లో లీనమైపోతాము, మనం కూడా భగవంతుడిలాగా శక్తివంతులం అయిపోతాం, భగవంతుడి శక్తి అంతా మనకు వచ్చేస్తుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు అన్నీ ఉంటాయండి. అందుకే ఇక్కడ కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు, 2 రకాల జీవులు ఉంటాయి, ముక్త జీవులు, బద్ధ జీవులు. ఇవి 2 సపరేటు. ఇది కాకుండా నేను దీనికి సపరేటు. ఉత్తమ పురుషస్త్వన్య, వీటికి సపరేట్. అన్య, ఉత్తమ పురుషుణ్ణి నేను. అన్య పరమాత్మేతు దాహృత, పరమాత్మ రూపంలో ఉంటున్నాను కదా నేనే అది. యో లోకత్రయం ఆవిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వర, నేను ఆ ఈశ్వరుణ్ణి, అన్ని ముల్లోకాల్లో ప్రవేశించి ముల్లోకాల్ని పాలించి పోషించి ఆ పరమాత్మ ఈశ్వరుణ్ణి, అన్ని నేనే. కానీ నేను ఈ 2టికి సపరేట్. ఉత్తమ పురుషస్త్వ అన్య, ఇవి 2 కాకుండా, ఇప్పుడు మీకు చెప్పాను కదా క్షర అక్షర, ఇవి కాకుండా నేను సపరేట్. సో అంటే మనం ముక్త జీవులం అయిపోయిన తర్వాత కూడా మనం భగవద్ధామంలో ఉంటాము, మనం భగవంతుడు లీనమైపోము, మనం భగవంతుడిగా మారిపోము. సో భగవంతుడు పుట్టుకతోనే భగవంతుడు అండి. కృష్ణుడు పుట్టినప్పుడే పూతను చంపేశాడు, చిన్న శిశువుగా ఉన్నప్పుడే. ఆయన భగవంతుడు అవ్వడానికి ఏ యోగ పద్ధతి, ఏ యోగ సిద్ధాంతము, భక్తి యోగ ఏవి చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. ఇంకా నిరాకారవాదులు చేసుకునే ధ్యాన యోగ, జ్ఞాన యోగ ఇవేం అవసరం లేదు. కృష్ణుడు ఏ యోగ చేయకుండా పుట్టినప్పటి నుంచే ఎలా భగవంతుడని మనకు నిరూపించి చూపించాడు. సో భగవంతుడు అనేది మనం యోగ పద్ధతి ద్వారా భగవంతుడిగా అవ్వము. మనం యోగ పద్ధతి ద్వారా మనము ఈ బద్ధవస్థలోంచి, భౌతిక ప్రపంచంలోంచి ముక్తిని పొందగలం, భగవద్ధామానికి చేరుకోగలం. అంతేగాని భగవంతుడు అవ్వము. మనం భగవంతులో లీనమవ్వము, భగవంతుడిగా మారిపోము. మనం ఎప్పుడూ భగవంతుడి సేవకులమే సనాతనంగా. అది మన స్వరూప లక్షణం. సో నెక్స్ట్ 18వ శ్లోకం. యస్మాత్ క్షరం అతీతోహం
అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. సో ఆ వ్యక్తినే నేను పురుషోత్తముణ్ణి అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ వేదాల్లో ఈ అన్ని చోట్ల నేను ఇప్పటివరకు చెప్పాను కదా, నేను పురుషోత్తముణ్ణి, ఆ పురుషోత్తముణ్ణి నేనే. నేను అతీతోహం, యస్మాత్ క్షరం అతీతోహం. సో ఈ అక్షరాలకి అతీతుణ్ణి నేను, ఈ రెండు జీవులకి అతీతుణ్ణి. నేను అందరికన్నా ఉత్తమమైన వ్యక్తిని, అందుకే పురుషోత్తమ. ఈ లోకంలో, ఆ ముల్లోకాల్లో, భౌతిక ప్రపంచంలో, మొత్తం సృష్టిలో ఆ పురుషోత్తముడుగా గుణగానం చేసేది నన్నే అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. వేదాల్లో కూడా చెప్పింది పురుషోత్తముడు అనేది నన్నే. అందుకే ఒక అధ్యాయం పేరు పురుషోత్తమ యోగ. సో అది విషయం మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు పురుషోత్తముడు, మనం ఎప్పుడు పురుషోత్తం కాలేము, మనం భగవంతుడు ఎప్పుడు కాలేము. అదే విషయాన్ని ఇక్కడ మన ప్రభుపాల్ వారు తాత్పర్యంలో ఇంకా ఎన్నో ఛండోగ ఉపనిషత్తు, ఇంకా వేరే రకరకాల పురుష ఆగమ శాస్త్రాలు, స్మృతి శాస్త్రాల నుంచి ఎన్నో శ్లోకాలు ఇచ్చి చెప్పారు. మీరు చూసుకోవచ్చు. తర్వాత 19వ శ్లోకం చూద్దామంట. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. సో ఎవరైతే కృష్ణుడిని తెలుసుకుంటారో అతనికి అన్నీ తెలుసంట. ఎందుకు? అన్ని వేదాల నుంచి మనం తెలుసుకోవాల్సింది కృష్ణునే కదా. సో కృష్ణునే తెలుసుకున్నామంటే మీకు అన్ని తెలిసింటే. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమ, ఎవరైతే తెలుసుకుంటారో నేనే పురుషోత్తముణ్ణని, ససర్వవిద్ భజతి మాం, ఇలా అన్ని తెలుసుకున్నవాడు అవుతాడు. అతను ఏం చేస్తాడు? భజతి మాం, నన్ను భజన చేస్తాడు. నాకు భజన చేసుకుంటా అంటే భక్తి చేసుకుంటాడు నా పట్ల. సర్వభావేన భారత, ఎంతో అన్ని భావాలతో, మొత్తం మంచి భావంతో భక్తి చేసుకుంటాడు భారత అని చెప్తాడు అనమాట. అంటే ఇది అనమాట సారం ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకుంటాడు. మీరు చూస్తున్నారు ఇంతకుముందు అధ్యాయంలో కూడా మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. ఈ శ్లోకంలో ససర్వ విద్ భజతి మాం సర్వభావేన భారత. సో ప్రతి అధ్యాయంలో మీరు కన్క్లూజన్ చూడండి. వేరే వాళ్ళు చెప్పేది ఎందుకు వినడం? మీరు ఇక్కడ చెప్పండి, కృష్ణుడు డైరెక్ట్ చెప్తాను. ఈ శ్లోకాలు చూడండి, మీకు కంక్లూజన్ మనకు అంతే కదా, చాప్టర్ ఎండింగ్లోనే కంక్లూజన్ వస్తుంది కదా. సారం అనేది ఆకరణ ఇక్కడ ప్రతి అధ్యాయంలో ఇస్తున్నాడు కృష్ణుడు. నిన్న అధ్యాయంలో చూసాం మాంచయో వ్యభిచారేణ భక్తి యోగైన సేవత అని చెప్పారు, భక్తి యోగ చేసుకోమన్నారు. ఇక్కడ కూడా మళ్ళీ అదే చెప్తున్నారు. ఈ జ్ఞానం అంతా ఇచ్చారు, కానీ ఆ జ్ఞానం యొక్క ఫలం ఏంటంటే మీరు ఆ జ్ఞానం తెలుసుకొని, ఈ జ్ఞానం తెలుసుకొని ఓహో ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి మనం ముక్తులం అవ్వాలి, ఆ భగవంతుడిని చేరుకోవాలి. ఎలా? ససర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత, భజన చేసుకోవాలి ఆ పురుషోత్తముడికి. జానాతి పురుషోత్తమం, ఆ పురుషోత్తమం తెలుసుకొని. సో ఫలశ్రుతి, ఈ యొక్క పురుషోత్తమ యోగం ఇవన్నీ తెలుసుకున్నవారు దీనికి ఫలశ్రుతి ఏంటంటే ఇది లాస్ట్ 20వ శ్లోకం. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయా నగా ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నీకు ఇది గుహ్యతమం శాస్త్రం, ఎంతో గుహ్యమైన శాస్త్రాన్ని నీకు చెప్తున్నాను. ఇదం ఉక్తం మయానగా, ఓ మయానగా అంటే ఏమాత్రం పాపాలు లేవు, నువ్వు పుణ్యాత్ముడు అంటే అస్సలు పాపాలు లేని, నువ్వు పాపాల నుంచి ముక్తుడైన అర్జున నీకు చెప్తున్నాను. ఎవరైతే దీన్ని ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, ఎవరైతే బుద్ధిమంతుడు వ్యక్తి తన బుద్ధితో ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడో, అంటే వాడు ఇంకా బుద్ధిమంతుడు అవుతాడు. ప్లస్ దాని తర్వాత ఈ బుద్ధితో ఎప్పుడైతే వాడు కార్యాలు చేస్తాడంటే భక్తి చేసుకుంటాడో, అంతే కదా. ఇది తెలిసిన వాడు ఇది తెలుసుకున్నవాడు ఏం చేస్తాడని కృష్ణుడు చెప్పాడు, ముందు శ్లోకంలో చెప్పాడా? ససర్వవిత్, ఇవన్నీ తెలుసుకున్నవాడు ససర్వవిత్, తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు? భజతీమాం సర్వభావేన భారతం, నాకు భజన చేసుకుంటాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు? ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, ఇలా బుద్ధితో ఇవన్నీ అర్థం చేసుకున్నవాడు బాగా బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఆ కార్యాలు చేస్తాడు. ఏం కార్యాలు? భజతీమాం చేసి కృతకృత్యశ్చ భారత, అతనికి తెలుసు, దీని ద్వారా
అతను ఆ యొక్క పరమ లక్ష్యాన్ని చేరుకోగలడు అని. కృతకృత్యస్య భారత అండ్ హిస్ ఎండివర్స్ విల్ నో పర్ఫెక్షన్. ఆయన చేసే ఆ కార్యాల ద్వారా అతను ఆ పర్ఫెక్షన్ జీవితాన్ని లక్ష్యాన్ని సాధించగలడు అని. ఇదండి పురుషోత్తం యోగం యొక్క విశేష చర్చ ఈరోజు భగవద్గీతలో మనం చేసుకున్నాము. సో ఇక్కడ మనం ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాము చర్చని. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ మనం ఈరోజు సెలవు తీసుకున్నాము. రేపు కూడా వచ్చే అధ్యాయం ఏదైతే ఉందో చాలా మంచి అధ్యాయం అండి. ఇప్పుడు రేపు చర్చించుకునేది కూడా దైవాసుర గుణాలు. సో దైవ గుణాలు ఏంటి, అసుర గుణాలు ఏంటి, ఏ యొక్క గుణాల ప్రభావితం అయితే మనకు దైవ గుణాలు అసుర గుణాలు ఉంటాయి, అసలు మనలో దైవ గుణాలు ఉన్నాయా ఎక్కువ అసుర గుణాలు ఉన్నాయా తెలుసుకోవడానికి ఎలా మనం మరి మంచి గుణాలని పెంపొందించుకోవాలి, చాలా ముఖ్యమైన విషయాలు మన సాధకులకి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. రేపు చర్చించుకుందాం ఆ విషయాలన్నీ. ఈరోజు ఇక్కడ సెలవు. ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత की जय, समवेत गौर भक्त वृंद की जय, श्रील प्रभुपाद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.